బాలయ్య బాబు డాకు మహారాజ్ ఎలా అనిపించింది? నిజంగా కొద్దిగా లుకింగ్ ఇచ్చిండు బాలయ్య బాబు గారు. గుర్రం మీద రావడం, ఆ మాస్క్ వేసుకొని ఇట్లా ఎంట్రీ ఇచ్చిండు. అంటే ఇంతే ఇచ్చిండంటే లోన ఎంతో పెద్ద మ్యాటర్ ఉన్నట్టుండే. అంటే పురాతనమైన మ్యాటర్ ఏదో లోన ఉందనుకున్నా నేనైతే. అంటే కొద్దిగానే ఇచ్చిండు కానీ టీజర్ లో, కానీ లోపల చూస్తే చాలా పురాతనమైనది సినిమా ఉన్నట్లు ఉంది. సో మంచి సినిమా అనుకుంటున్నా నేను. చూడాలి మళ్ళీ. సాంగ్ వచ్చింది బ్రో, ఎలా అనిపించింది? సాంగ్ కొద్దిగా పర్లేదన్న, బాగానే ఉంది. కాకపోతే పురాతనమైన సినిమా కనిపిస్తుంది. అంటే గుర్రం మీద రావడము, మాస్క్ వేసుకొని చాలా పురాతనమైన సినిమా. డాకు మహారాజ్ అంటే చాలా లోపట ఉన్నట్లు ఉన్నాడు. సో అన్ని బయటికి పెట్టట్లేరు వీళ్ళు, సినిమాలో చూపిస్తారు అనుకో. లుక్స్ ఎలా అనిపించాయి బ్రో బాలయ్య బాబు గారి? లుక్ ఒకటి బాగుందన్న, మాస్క్ వేసుకొని వచ్చిండు కానీ మొత్తం తీసేసింటే బాగుండు అనిపించేది నాకు. గుర్రం మీద వచ్చిండు, వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ బాలయ్య. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ వరుస బ్లాక్ బస్టర్ తోటి ఉన్నాడు బ్రో బాలయ్య బాబు గారు. సో ఇది కూడా మరో బ్లాక్ బస్టర్ 100%. బాలయ్య బాబు ఎప్పుడు వచ్చినా అంతే, ఇంకా దానిలో డౌటే లేదు. మీసం తిప్పి తొడగొడతాడు బాలయ్య బాబు, ఇంకా అంతే. బ్రో హాయ్ బ్రో. మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ టీజర్ ఎలా అనిపించింది? అలాగే మూవీ మీద ఎక్స్పెక్టేషన్ ఏంటి బ్రో? టీజర్ చాలా బాగుంది బ్రో. దాంట్లో మన బాలయ్య బాబు లుక్స్ మాత్రం గుర్రం మీద వస్తాడు కదా, అది మాత్రం అదిరిపోయింది. మెంటల్ మాస్ అసలు దాని గురించి. చూసామండి. దాంట్లో లుక్స్ బాగా డిజైన్ చేసినారు. ఈసారి బాలయ్య రాక్ చేస్తాడు మూవీస్. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ప్రతిసారి ఒక పాప సెంటిమెంట్ తోడు వస్తున్నాడు. సో ఈ సినిమాలో కూడా పాప సెంటిమెంట్ ఉంటుందని. అవును, ఆబ్వియస్లీ ఈసారి కూడా పాప సెంటిమెంట్ తోనే మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. ఇప్పుడు మన లెజెండ్ లో కానీ, భవన్ కేసులో కానీ ఒక లేడీని బట్టి పెట్టినారు కదా. సో దీన్ని కూడా హ్యాట్రిక్ గా కొట్టబోతున్నాం. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. సో మన తమ్మన్ గారు మ్యూజిక్ ఎలా ఇచ్చారు? తమ్మన్ మ్యూజిక్ మాత్రం మెంటల్ మాస్ ఉంది. అసలు ఏం తాగి కొడతాడో తెలియదు కానీ బాలయ్య బాబు ప్రతిసారి బాలయ్య బాబు అంటే తమ్మన్ మ్యూజిక్ అంటే వాళ్ళది కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి బ్రో. గేమ్ చేంజర్ అని సంక్రాంతికి వస్తున్నాం, సో డాకు మహారాజ్. సో ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? అన్ని మూవీస్ గురించి వెయిటింగ్, బట్ మన డాకు మహారాజ్ కొంచెం ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మన బాలయ్య మూవీ కదా, మన డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. చాలా ఎంజాయ్ ఫీల్ ఉంటుంది థియేటర్లో మొత్తం. సో అంటే ఓన్లీ మన మాస్ అంటేనే బాలయ్య బాబు గారు. సో మాస్ బాలయ్య బాబు గారు తప్ప ఎవరు చేసిన యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? యాక్సెప్ట్ చేయాలంటే అందరు చూస్తారు, బట్ ఏంటంటే బాలయ్య బాబు దాంట్లో మనకి లాజిక్స్ అవన్నీ ఏం అవసరం. అక్కడ ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లాజిక్ ఏంటంటే బాలయ్య అంతే. అదే ఏం చేసినా రైట్. అది ఇప్పుడు ఆ బిల్డింగ్ లేపి పెట్టాలన్నా కూడా అయితే బాలయ్య దాంట్లో వర్క్ కూడా అది వేరే హీరోతో పెట్టినారు అనుకో చూస్తారు, బట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలేరు అంతే. అది ఎందుకంటే ఓన్లీ బాలయ్య ఫర్. గుర్రం మన గుర్రం లుక్స్ అయితే చాలా బాగుంది. అది చూడాలి, ఇంకా దాన్ని కొంచెమే చూపిస్తున్నారు. దాని గురించి ఇంకా వెయిటింగ్. మన పాత మూవీస్ లో ఉంటుంది కదా, ఆ వింటర్ లుక్ అయితే అనిపిస్తుంది గుర్రం పైన. ఫైనల్ ఈ సంక్రాంతి బాలయ్య బాబు గారు హిట్ కొట్టేస్తారు? యా, కన్ఫర్మ్. ఎందుకంటే ప్రతిసారి బాలయ్యకు సంక్రాంతి చాలా కలిసి వస్తుంది. ఫ్లాప్ అయ్యే మూవీస్ కూడా చాలా హిట్ అయినాయి. మనం సంక్రాంతి సీజన్ లో చూసినాం బాలకృష్ణది. సో ఆటోమేటిక్గా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇక్కడికి హిట్ వెళ్ళిపోద్ది, బ్లాక్ బస్టర్ ఈజీగా. హాయ్ అన్న. మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ టీజర్ వచ్చింది కదా, సో మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? అన్న మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. సింపుల్ గా బాలయ్య బాబు సెక్సీ, కోకోకోలా సెక్సీ, బాలయ్య బాబు సెక్సీ అన్నట్టు ఉంటుంది మూవీ. చాలా బాగా చేస్తారు. సీట్లో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ డిఫరెంట్ గా ఉంటది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగా. ఇంకా లాస్ట్ టైం మూవీ కన్నా ఈసారి మూవీ బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అంటే అక్కడ నుంచి చూస్తున్నాం, అంటే బాలయ్య బాబు గారికి వరుస బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి. యా, సో ఇది కూడా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ అయిందంట. ఇది కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న, చెప్పక్కర్లేదు ఇంకా బాలయ్య బాబు గురించి. బాలయ్య బాబు గారి లుక్స్ ఎలా అనిపించాయి డాకు మహారాజ్? సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది లుక్స్ అవిని. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మూవీ గురించి డాకు మహారాజ్. బాబీ అని ఎలా చూపించారు బాలయ్య బాబు గారిని? బాబీ గారు అందరిని బాగా చూపిస్తారు. లాస్ట్ ఆయన వేరే చేశారు కదా, అది బాగా చూపించారు. ఇంకా లేదన్న, చెప్పక్కర్లేదు. అంటే ఓన్లీ మన తమన్ గారే కొడతారన్న, బాలయ్య బాబు అంటే తమన్ అంటారు. తమన్ గారే. తమన్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చూపించారన్న, అఖండ మ్యూజిక్ చూపించారు. చాలా బాగా సీన్ అది బాగుంది, మ్యూజిక్ చాలా బాగా. ఈ సంక్రాంతికి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? బాలయ్య బాబు అండ్ గేమ్ చేంజర్ ముగ్గురు విన్నర్ అవుతారు. మూడు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ముగ్గురు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. జై బాలయ్య. జై బాలయ్య.